హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో మీరు న్యూ స్కిల్తో న్యూ కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేసుకుంటూ నూతన విజయాలను సాధించాలని కోరుకుంటూ మనం ఈ న్యూ ఇయర్ కోర్సులోకి వెళ్దాం. ఇవాళ క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందు మీరు ఒక 2 minutes ఫుల్ అటెన్షన్తో వినాలి. టుడేస్ క్లాస్ జస్ట్ ఇంగ్లీష్ గురించి కాదు. ఇవాళ క్లాస్ అనేది మీ థింకింగ్ను చేంజ్ చేయడానికి. స్టూడెంట్స్, ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా. ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే భయం వేస్తుందా? గ్రామర్ రాదనిపిస్తుందా? సెంటెన్స్ని కరెక్ట్ చేయలేకపోతున్నారా? ఇలాంటి ఫీలింగ్స్ కనుక మీకు వస్తే మీరు ఎలోన్ కాదు. అసలు ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటంటే మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వలేదు. మీ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వలేదు. అండ్ ఇవాళ నుండి మనం ఆ ఫౌండేషన్ని స్లోగా క్లియర్గా స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయబోతున్నాం. అదే ఈ కోర్స్. ఈ కోర్స్ పేరు వచ్చేసి ఇంగ్లీష్ మాస్టర్ కోర్స్. ఇక్కడ మాస్టర్ అంటే ఏంటి? ఈ కోర్స్ అయ్యాక మీరు లిటిల్ ఇంగ్లీష్ వచ్చు అని చెప్పకూడదు. మీరు కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ నాకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అని చెప్పాలి. అప్పుడే మనం ఈ కోర్సులో సక్సెస్ సాధించినట్టు. ఈ కోర్స్ స్కూల్ స్టూడెంట్స్ కోసం, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ కోసం, టెట్ డిఎస్సి క్యాండిడేట్స్ కోసం, పోలీస్ గ్రూప్స్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం, ఇలా అందరికీ ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ని మనం బైలింగ్వల్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో చెప్పుకుంటాం కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. మీరందరూ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో హియర్ నో ఫియర్, నో కన్ఫ్యూజన్, ఓన్లీ కాన్సెప్ట్ అండ్ క్లారిటీ. ఈ కోర్సు ద్వారా మీరు ఇంగ్లీష్ గ్రామర్లో మాస్టరీ అవుతారు. ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్గా అటెంప్ట్ చేయగలుగుతారు. ప్రాక్టికల్ ఇంగ్లీష్ అనేది మీరు బాగా అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ వై ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? స్టూడెంట్స్, ఇంగ్లీష్ అంటే జస్ట్ లాంగ్వేజ్ అనుకోకండి. ఇంగ్లీష్ అనేది జస్ట్ లాంగ్వేజ్ అనుకోకండి. ఇంగ్లీష్ అంటే ఇట్ ఈజ్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్. ఇట్ ఈజ్ ఏ కాన్ఫిడెంట్ బూస్టర్. అండ్ యువర్ కెరీర్ టూల్. హియర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేది ఈజీ మార్క్స్ని ఇస్తుంది. అండ్ ఇంగ్లీష్ మిస్టేక్స్ను అవాయిడ్ చేస్తుంది. ఇంగ్లీష్ అనేది మిస్టేక్స్ను అవాయిడ్ చేస్తుంది.
అండ్ హియర్ ఈజ్ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ అనేది మనకు ఎగ్జామ్లో టైం సేవ్ చేస్తుంది. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. రీజన్ ఇంటెలిజెన్స్ కాదు. అంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అవ్వడానికి కారణం ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి లేదని కాదు. అసలు రీజన్ వచ్చేసి క్వశ్చన్ అనేది వాళ్ళకు అర్థం కాకపోవడం. సో క్వశ్చన్ అర్థం కాకపోవడం వల్ల ఈ స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అవుతారు. కాబట్టి స్టూడెంట్స్ ఇవాళ నుండి డిసైడ్ అవ్వండి, ఇంగ్లీష్ను ఇగ్నోర్ చేయను, రెస్పెక్ట్ చేస్తాను అని. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ కోర్స్ సిలబస్. దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ 1. ఈ యూనిట్ 1 వచ్చేసి ఫౌండేషన్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఫౌండేషన్ గురించి మొత్తం మన ఈ యూనిట్ 1లో చూస్తాం. మెయిన్గా బేసిక్స్ అన్నీ ఈ యూనిట్ 1లో ఉంటాయి. ఈ యూనిట్ 1లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ యువర్ కెరియర్. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ అనేది ఎగ్జామ్స్కి ఎంత అవసరమో, మీ కెరీర్కి ఎంత అవసరం అనేది ఈ చాప్టర్లో చూస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. మనం ఇందులో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ అంటే జస్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ కాదు, మనం ఇంగ్లీష్ మాట్లాడడం ఒకటి వస్తే సరిపోదు. ఇంగ్లీష్ వల్ల మనం క్వశ్చన్ను క్లియర్గా అర్థం చేసుకుంటాం, సిల్లీ మిస్టేక్స్ అన్నీ తగ్గుతాయి. మనం ఎగ్జామ్స్లో చేసే సిల్లీ మిస్టేక్స్ అన్నీ తగ్గుతాయి, మార్క్స్ షూర్గా వస్తాయి. మీ ఇంగ్లీష్ అనేది స్ట్రాంగ్ అయితే మీ ఎగ్జామ్లో 50% టెన్షన్ ఆల్రెడీ తగ్గిపోతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఇంగ్లీష్ స్ట్రాంగ్ అయితే మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం 50% టెన్షన్స్ అన్నీ పోగొట్టుకోగలుగుతారు. ఈ చాప్టర్లో మనం రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఓవర్వ్యూ అండ్ కామన్ స్టూడెంట్స్ ఏ విధంగా మిస్టేక్స్ చేస్తారనేవి ఈ చాప్టర్లో మనం చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ 2. ఇక్కడ చాప్టర్ 2 వచ్చేసి ఆల్ఫాబెట్స్, సౌండ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్. ఇక్కడ ఈ చాప్టర్ నేమ్ చూడగానే చాలామంది స్టూడెంట్స్, సార్ ఆల్ఫాబెట్స్ ఆల్రెడీ తెలుసు కదా సార్ మాకు అని అంటారు. ఎస్, ఆల్ఫాబెట్స్ మీకు తెలుసు, కానీ వాటి సౌండ్స్ అనేవి మీకు తెలుసా? సౌండ్స్ తెలుసా? కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే లెటర్ని తీసుకుంటే దాని సౌండ్ అనేది యాపిల్ అనే వర్డ్లో ఎలా ఉంటుంది, అండ్ సేమ్ లెటర్ ఏని తీసుకొని దాని సౌండ్ అనేది ఎబౌట్ అనే వర్డ్లో ఎలా ఉంటుంది. ఇక్కడ రెండు సేమ్ లెటర్స్ కానీ సౌండ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఆల్సో సేమ్ సి లెటర్ ఇన్ క్యాట్ అండ్ అదే సి లెటర్ ఇన్ సిటీ. సేమ్ యాజ్ మనం ఇక్కడ నైఫ్ అనే వర్డ్ని తీసుకుంటే ఇందులో కే అనేది సైలెంట్ వర్డ్. సేమ్ యాజ్ అవర్ అనే వర్డ్లో హెచ్ అనేది
సైలెంట్. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఒక్కటి తెలవడమే కాదు, వాటి యొక్క సౌండ్స్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్, వాటి యొక్క సైలెంట్ వర్డ్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. అసలు ఇక్కడ ఇది ఎందుకు ఇంపార్టెంట్? బికాజ్ ప్రొనౌన్సియేషన్, స్పెల్లింగ్, ఎర్రర్ డిటెక్షన్, స్పోకెన్ ఇంగ్లీష్, అంటే ఇక్కడ వన్ సౌండ్ మిస్టేక్ ఈజ్ ఈక్వల్ టు వన్ రాంగ్ ఆన్సర్. వన్ సౌండ్ మిస్టేక్ ఈజ్ ఈక్వల్ టు వన్ రాంగ్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం 1 మార్క్ లాస్ అయినట్లే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అవర్ ఎగ్జామ్స్ అండ్ ఇన్ అవర్ కెరీర్. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 3. ఈ చాప్టర్ 3లో మనం వర్డ్ ఫార్మేషన్ గురించి తెలుసుకుంటాం. స్టూడెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వర్డ్ డిఫరెంట్ ఫామ్స్లో యూజ్ అవుతుంది. ఒక వర్డ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో మనకు ఇంగ్లీష్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం యాక్ట్ అనే వర్డ్ని తీసుకుందాం. ఈ యాక్ట్ అనే వర్డ్ని మనం యాక్షన్గా, యాక్టివ్గా, యాక్టివ్లీగా యూజ్ చేయొచ్చు. ఇక్కడ అన్నిట్లో సేమ్ రూట్ వర్డ్ ఉంటుంది, బట్ యూసేజ్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. ఏమనంటే చూజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్. ఎగ్జామ్స్లో చూజ్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ అని క్వశ్చన్స్ వస్తాయి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఎంసీక్యూస్ అన్నీ కూడా మీకు ఈజీ అయిపోతాయి. హియర్ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఈజీ అయిపోతాయి. సో మనం చాప్టర్ 3లో రూట్ వర్డ్స్, ప్రిఫిక్స్, సఫిక్సెస్, చేంజ్ ఆఫ్ ది వర్డ్ ఫార్మ్స్, అందులో నౌన్, వెర్బ్, యాడ్జెక్టివ్ వీటన్నిటి గురించి మనం చాప్టర్ 3లో తెలుసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేది 4th చాప్టర్. ఈ 4th చాప్టర్లో మనం సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుంటాం. ఇక్కడ ప్రతి ఇంగ్లీష్ సెంటెన్స్కి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అసలు ఆ స్ట్రక్చర్ ఏంటి తెలుసా? అది ఏంటంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. దట్ మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్, ఐ ఈట్ రైస్. ఇందులో ఐ అనేది సబ్జెక్ట్, ఈట్ అనేది వెర్బ్, రైస్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆర్డర్ రాంగ్ అయితే మొత్తం స్ట్రక్చర్ రాంగ్ అవుతుంది.
సో సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే గ్రామర్కి బ్యాక్ బోన్ లాంటిది. ఓకే, ఈ చాప్టర్ 4లో మనం సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి, కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ గురించి, స్టేట్మెంట్స్ గురించి మనం కొన్ని క్వశ్చన్స్ చూస్తాం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్. The fifth chapter is Introduction to Parts of Speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ని మనం ఇందులో చూస్తాం. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే సింపుల్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అది నేమ్, యాక్షన్, క్వాలిటీ. ఈ వర్డ్స్, ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ కూడా సెంటెన్స్లో ఏం పని చేస్తాయి? అది ఏంటంటే నేమ్ అనేది నౌన్గా, యాక్షన్ అనేది వెర్బ్గా, క్వాలిటీ అనేది యాడ్జెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఇవి మీరు ఐడెంటిఫై చేయగలిగితే గ్రామర్ అనేది మీకు ఈజీ అయిపోతుంది. సో మనం ఇంట్రడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం దాని యొక్క ఓవర్వ్యూ తెలుసుకుంటాం విత్ ఎగ్జాంపుల్స్. అండ్ సెంటెన్స్ని ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలో తెలుసుకుంటాం. ఇందులో ఎగ్జామ్లో మెయిన్గా సెంటెన్స్ ఐడెంటిఫికేషన్, బేసిక్ ఎంసీక్యూస్ అనేవి మనకి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎక్కువగా వస్తుంటాయి. దాని గురించి కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. ఈ యూనిట్ 2 అనేది కంప్లీట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఈ యూనిట్ 2లో మనం తెలుసుకుంటాం. ఇందులో ఫస్ట్ నౌన్స్. ఇక్కడ నౌన్ అంటే ఏంటో మనకు తెలియాలి. నౌన్ అంటే నేమ్. నౌన్ అంటే నేమ్. నౌన్లో టైప్స్ గురించి తెలుసుకుంటాం. ఇందులో నౌన్లో టైప్స్ గురించి తెలుసుకుంటాం. అండ్ కొన్ని నౌన్స్ కౌంటబుల్, కొన్ని నౌన్స్ అన్కౌంటబుల్. ఇందులో కొన్ని నౌన్స్ అనేవి కౌంటబుల్, కొన్ని అన్కౌంటబుల్. ఎగ్జాంపుల్, మనం రైస్ తీసుకుంటే ఇవి అన్కౌంటబుల్. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ కూడా అన్కౌంటబులే. సో మనం అన్కౌంటబుల్ అన్నామని వీటిని రైసెస్, ఇన్ఫర్మేషన్స్ అని రాయకూడదు. అలా రాస్తే రాంగ్ అవుతుంది. సో ఇటువంటి మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్స్లో చాలామంది మార్క్స్ని కోల్పోతారు. కాబట్టి మనం దీని గురించి కంప్లీట్గా చాప్టర్ 6లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ప్రొనౌన్స్. ఇక్కడ ప్రొనౌన్ అంటే మనం నౌన్కి బదులుగా యూజ్ చేసే వర్డ్.
నౌన్ యూజ్ చేసే ప్లేస్లో మనం దానికి బదులుగా యూజ్ చేసే వర్డ్ని ప్రనౌన్ అంటాం. దట్ ఆర్ he, she, it, they, ఎట్సెట్రా. ఇందులో ప్రనౌన్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హియర్ వన్ ఎగ్జాంపుల్, ఎవ్రీవన్ forgot his book. Not their book. So, small mistakes, big negative impact. ఇక్కడ స్మాల్ మిస్టేక్ చేస్తే మనకు చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ అని పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెబ్స్. ఇక్కడ వెబ్స్ అంటే సెంటెన్సెస్కి లైఫ్. వెబ్స్ అంటే లైఫ్ ఆఫ్ సెంటెన్స్, సెంటెన్సెస్కి లైఫ్. వెబ్స్ లేకుంటే సెంటెన్స్ అనేది డెడ్ అవుతుంది. ఇందులో మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్, మోడల్ వెర్బ్స్, మొదలైన ఆక్సిలరీ వెర్బ్స్ మొదలైన వాటి గురించి తెలుసుకుంటాం. హియర్ రాంగ్ వెర్బ్ ఈజ్ ఈక్వల్ టు రాంగ్ సెంటెన్స్. రాంగ్ వెర్బ్ యూజ్ చేస్తే ఆ సెంటెన్స్ అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ యాడ్జెక్టివ్స్ అండ్ యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది నౌన్ను రిప్రజెంట్ చేస్తుంది, నౌన్ను డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ యాడ్వర్బ్ అనేది వెర్బ్ను డిస్క్రైబ్ చేస్తుంది. ఎగ్జాంపుల్, he is a good boy. He runs fast. ఇక్కడ మనం ఫాస్ట్కి బదులు ఫాస్ట్లీ అని రాస్తే అది రాంగ్. ఫాస్ట్ అంటే కరెక్ట్. అండ్ వీటి గురించి మనం చాప్టర్ 9లో ఇన్డెప్త్గా తర్వాత తెలుసుకుంటాం. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్. ప్రిపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, దీస్ ఆర్, ఇవి ఏంటంటే ఇన్, ఆన్, ఎట్, ఎట్సెట్రా మొదలైన వాటి అన్నిటినీ దీంట్లో మనం చూస్తాం. ఇవి చిన్న వర్డ్స్, ఇవన్నీ కూడా చిన్న వర్డ్స్, కానీ ఎగ్జామ్లో చాలా డేంజరస్. ఎందుకంటే ఇవి చూడడానికి చిన్న వర్డ్సే, కానీ వీటి వల్ల ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్, ఆన్, ఎట్ ఇంకా మొదలైన వర్డ్స్ గురించి
ఎలా యూజ్ చేయాలి, మనం వాటిని ఎలా వాడాలి, వాటి గురించి ఇన్‌డెప్త్‌గా మనం చాప్టర్ 11 అండ్ 12లో తెలుసుకుంటాం. అంటే ఈ వర్డ్స్ అన్నిటిని కూడా ఏ టైంలో, ఏ ప్లేస్‌లో, ఏ డైరెక్షన్‌లో యూజ్ చేయాలో తెలుసుకుంటాం. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిపోజిషన్ అండ్ కంజంక్షన్స్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. అండ్ చాప్టర్ 3 ఇంటర్జెక్షన్స్. ఇవి కూడా మనం ఇన్‌డెప్త్‌గా క్లాస్‌లో తెలుసుకుందాం. ఇవి నేర్చుకోవడం వల్ల మనం ఎగ్జామ్‌లో ఎర్రర్ డిటెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్ ఇంకా మొదలైన వాటిని పర్ఫెక్ట్‌గా చేయొచ్చు. అండ్ హియర్ ఈస్ యూనిట్ 3. ఈ యూనిట్ 3 అనేది మనకు వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ టెన్సెస్. ఎగ్జామ్స్‌లో ఎక్కువగా హై వెయిటేజ్ ఉన్న యూనిట్ ఇది. సో స్టూడెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకు టెన్సెస్ వచ్చాయంటే ఇంగ్లీష్ ఫియర్ అనేది ఫినిష్ అవుతుంది. దీస్ ఆర్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్సెస్. మనం ఇందులో ఫార్మ్స్, వీటిని ఎలా యూజ్ చేయాలి, యూసేజ్, వీటిని ఎలా కన్వర్ట్ చేయాలి, కన్వర్షన్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ అన్నీ క్లియర్‌గా, ఇన్‌డెప్త్‌గా, క్వాలిటీతో మనం క్లాస్‌లో నేర్చుకుందాం. ఇక్కడ ఈ టెన్సెస్ అన్నీ కూడా బై హార్ట్ చేయడం కాదు. ఇవన్నీ కూడా లాజిక్‌తో ఉంటాయి. సో ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టెన్సెస్ వస్తే మనం ఎగ్జామ్‌లో పీవైక్యూ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, స్పోకెన్ స్పోకెన్ సెంటెన్స్ యూజేజ్ ఎలా ఉంది, మాక్సిమం 100% ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేద్దాం. నెక్స్ట్ యూనిట్ 4. యూనిట్ 4 ఈజ్ కోర్ గ్రామర్ రూల్స్. మనం ఇందులో ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్‌లో ఏ, యాన్, ద ఇంకా మొదలైన వాటి గురించి తెలుసుకుంటాం. అండ్ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ గురించి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి, క్వశ్చన్ ట్యాగ్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ గురించి అన్నీ నేర్చుకుందాం. ఈ చాప్టర్స్ అన్నీ ఎగ్జామ్స్‌లో రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ సెక్షన్ స్ట్రాంగ్ అయితే సెలక్షన్ అనేది మాక్సిమం పాసిబుల్ అవుతుంది. సో ది కోర్ గ్రామర్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. And here, students, the 5th unit is vocabulary. ఈ vocabularyలో మనకి మెయిన్గా ఎగ్జామ్స్లో స్కోరింగ్ జోన్. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ ఈ సినానిమ్స్, యాంటనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని వదిలేస్తారు. ఇవి చాలా ఉంటాయి ఎందుకులే అని చెప్పేసి వదిలేస్తుంటారు. కానీ ఇవనేది మనం ఎక్స్ట్రా స్కోర్ చేయడానికి, మనం నోటిఫికేషన్స్లో సెలెక్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఇందులో మనం సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, phrases, that means phrasal verbs, homophones, confusing words,
స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇవన్నీ కూడా మనం ఇందులో నేర్చుకుంటాం. ఇవి ఎవ్రీడే లిటిల్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో బిగ్ రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్స్లో డైలీ ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ టెక్నిక్స్ని మెమరీ చేసుకుంటూ పీవైక్యూస్ని చేస్తే మనం ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈజ్ యూనిట్ 6. ఈ యూనిట్ 6 వచ్చేసి అడ్వాన్స్డ్ కాంపిటేటివ్ స్కిల్స్. ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా అటెంప్ట్ చేయాలో నేర్చుకుంటాం. అంటే ఎర్రర్ డిటెక్షన్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్, పారా జంబుల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, వీటన్నిటిని కూడా స్పీడ్ ప్లస్ అక్యురసీ, స్పీడ్ ప్లస్ అక్యురసీతో ఎలా చేయాలో మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ యూనిట్ 7 అండ్ యూనిట్ 8. ఈ యూనిట్ 7 అండ్ యూనిట్ 8 ఈ రెండు కూడా రైటింగ్ స్కిల్స్ అండ్ స్పోకెన్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ గురించి మనం తెలుసుకుంటాం. ఇందులో మనం లెటర్ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, నోటీస్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్ అండ్ డైలీ యూజ్ ఆఫ్ సెంటెన్సెస్, థింక్ ఇన్ ఇంగ్లీష్ మెథడ్, కామన్ స్పోకెన్ మిస్టేక్స్, ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్వ్యూ బేసిక్స్, ఇంకా మొదలైనవి అన్నీ కూడా మనం యూనిట్ 7 అండ్ 8లో నేర్చుకుంటాం. అండ్ ద లాస్ట్ ఫైనల్ వన్ ఈజ్ యూనిట్ 9, ఎగ్జామ్ స్పెసిఫిక్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. ఈ లాస్ట్ స్టేజ్లో మనం ఎస్ఎస్సి మోడల్ పేపర్స్, టెట్, డిఎస్సి, గ్రామర్ సెట్స్, పోలీస్ అండ్ గ్రూప్ ఎగ్జామ్ ఎంసీక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా మనం చూస్తాం అండ్ ప్రాక్టీస్ చేస్తాం. దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ టెస్ట్. ఇది మన కాన్ఫిడెన్స్ ఇది మన కాన్ఫిడెన్స్కి టెస్ట్. ఈ టెస్ట్ని మనం కరెక్ట్గా చేయగలిగితే మన కాన్ఫిడెన్స్ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. ఈ కోర్స్ కంప్లీట్ అయ్యాక మనం రీడ్, అండర్స్టాండ్ ఎన్సీఈఆర్టీ ఇంగ్లీష్ని మనం చదవగలుగుతాం, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఎంపీక్యూస్ని కాన్ఫిడెంట్గా సాల్వ్ చేయగలుగుతాం, మనం బేసిక్ ఇంగ్లీష్ని ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాం, కామన్ గ్రామర్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలుగుతాం, ఎగ్జామ్స్లో హై స్కోర్ని చేయగలుగుతాం. ఓకే స్టూడెంట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ అనేది టాలెంట్ కాదు. ఇంగ్లీష్ అనేది టాలెంట్ కాదు. ఇంగ్లీష్ అనేది స్కిల్. ఈ స్కిల్ బిల్డ్ అవ్వాలి అంటే మనం రైట్ మెథడ్, డైలీ ప్రాక్టీస్, అండ్ మెయిన్గా స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకు ఉండాలి. మీరు ఈ కోర్స్ని సిన్సియర్గా ఫాలో అయితే మీకు క్లారిటీ,
అండ్ కాన్ఫిడెన్స్ అనేవి గ్యారంటీగా వస్తాయి. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. మాస్టర్ ద కోర్, అచీవ్ ద సక్సెస్. మీకు కోర్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. వన్స్ అగైన్ విషింగ్ యూ ది హ్యాపీ న్యూ ఇయర్. లెట్స్ స్టార్ట్ ద జర్నీ టుగెదర్. సీ యూ. జై హింద్.